కంపెనీలకు భూముల కేటాయింపుపై మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. 99 పైసలకే భూములు ఇవ్వడంపై అధికార విపక్షం మధ్య హాట్ ఫైట్ నడిచింది. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి లోకేష్. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రశ్నించింది. వైసీపీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బొత్స, మాధవరావు, వరదు కళ్యాణి. అత్యంత విలువైన విశాఖ భూముల్ని అప్పనంగా కంపెనీలకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా 99 పైసలకే భూములు ఎలా ఇస్తారంటూ నిలదీశారు ఆయన. క్వశ్చన్ లోనే ఉంది, ఆన్సర్ లో కూడా ఉంది అధ్యక్ష. అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని. మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష. చూడండి అక్కడ రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చామని మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా.